ఇండియా కూటమి ముందుకెళ్లటం సాధ్యమనుకుంటున్న తరుణంలో దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి మధ్య సీట్ల పంపకాలు సాఫీగా సాగుతున్నాయి. కూటమిలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీ మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కొచ్చినట్లు చెప్తున్నారు. ఇది ఇండియా కూటమిలోని పార్టీలకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 17 స్థానాల్లో, ఎస్పీ 62 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఒకచోట ఆజాద్ సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుంది. మధ్యప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలు ఉండగా సమాజ్వాదీ ఒక్క ఖజురాహో స్థానంలో పోటీ చేసి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు పలకనుంది. ఇక హర్యానా, గోవా, అస్సాం, గుజరాత్లలో ఆప్నకు ఒక్కో సీటుని ఇస్తామని, బదులుగా ఢిల్లీలో తమకు 3 సీట్లు ఇవ్వాలని కోరుతున్నామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర, తమిళనాడులో సీట్ల పంపకాలపై చర్చలు చివరి దశలో ఉన్నాయంటూ తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజు రోజుకి దేశ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల్లో కూడా వరుసగా చర్చలు, అదేవిధంగా చూసుకుంటే వాటి మిత్రపక్షాలను ఏకం చేసుకుంటూ ఇరు వర్గాలు కూడా ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి నడిచే ఇండియా కూటమి ఏదైతే ఉందో ఆ ఇండియా కూటమిలో కూడా ముఖ్యంగా మొన్నటి వరకు నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి డ్రాప్ అవడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయినాయని చెప్పుకోవచ్చు. అయితే నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి డ్రాప్ అయిన తర్వాత ఇక బీజేపీ ఇదే విజయం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా గెలుస్తుంది అని చెప్పేసి అయితే జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లోనే అత్యధిక భాగాన్ని నమోదు చేసే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కూడా ఇండియా కూటమికి మద్దతు తెలపడానికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఒక విధంగా చూసుకున్నట్టయితే ఎన్డీఏ సర్కార్కి కాస్త గట్టి పోటీ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ అయినటువంటి ఎస్పీ పార్టీకి కూడా ప్రజల్లో మంచి ఆదరణ ఉండడమే కాకుండా అఖిలేష్ యాదవ్కి కూడా చరిష్మా అయితే ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమికి మద్దతు తెలపడం, అయితే ఈ ఇండియా కూటమిలో అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు నడవడంలో అయితే ప్రియాంక గాంధీ కీలకమైన రోల్ ప్లే చేశారని అయితే తెలుస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే 80 స్థానాల్లో 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 62 స్థానాలు అఖిలేష్ యాదవ్కి సంబంధించిన ఎస్పీ పార్టీ పంచుకుంటగా ఒక స్థానాన్ని మాత్రం మరొక పార్టీకి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా మరోవైపు మధ్యప్రదేశ్లో కూడా రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా ఇండియా కూటమికి మద్దతుగా పార్టీలు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా అఖిలేష్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ముందుకెళ్ళున్నాయి. అయితే ఈ మొత్తం పరిణామాలు చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ సర్కార్ని ఓడించాలి. అదేవిధంగా మోడీని ఈసారి ఎన్నికల్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఎలాగైనా కానీ పిఎం చైర్ నుంచి దింపి తాము పిఎం చైర్ ఎక్కాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఇండియా కూటమి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే బడా నేతలందరూ కూడా ఇండియా కూటమికి గుడ్ బై చెప్తూ వెళ్తున్నప్పటికీ ఇండియా కూటమికి మాత్రం ప్రతిరోజు ఎంతో కొంత సపోర్ట్ అయితే లభిస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు అఖిలేష్ యాదవ్తో పాటు మరోవైపు మధ్యప్రదేశ్లో కూడా కీలక నేతలుగా ఉన్నటువంటి కొంతమంది కూడా ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తున్న సమాచారం అయితే అందుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఈసారి చాలా టఫ్ ఫైట్గా నిలనున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో
నమో మోడీ హవా పూర్తిగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే 2014 నుంచి 2019 వరకు సాగిన ఎన్డీఏ పరిపాలన మీద కూసింత విమర్శలు ఉన్నప్పటికీ 2019లో కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. కాకపోతే 2019లో కావచ్చు, 2014లో కావచ్చు ఇండియా అటు కాంగ్రెస్ తరఫున బలమైన నాయకుడు లేకపోవడం, మోడీని ఎదుర్కొనే ధీటైన నాయకుడు లేడు అన్న విమర్శలు ప్రజల్లో సామాన్యుల్లో కూడా ఉండడంతో ఎన్డీఏ సర్కార్ ముఖ్యంగా చూసుకుంటే మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ సర్కార్ భారీ మెజార్టీ తోటి భారీ నెంబర్ ఆఫ్ సీట్స్ తోటి విజయం సాధించింది. కాకపోతే ఈసారి చూసుకున్నట్టయితే అటు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి జోడో యాత్ర కావచ్చు, ఇటు ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తున్న అనేక మంది రాష్ట్రాల నేతలు కావచ్చు, ఈసారి ఈ 2024 ఎన్నికలు మాత్రం చాలా టఫ్గా సాగుతున్నాయని అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే బలమైన నేతలు అటు మమతా బెనర్జీ లాంటి నేతలు వెస్ట్ బెంగాల్ ఎన్నికల వరకు మాత్రం సహకరించము, మిగతా అన్నింటిలోనూ సపోర్ట్ ఇస్తామని తెలిపినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వాళ్ళంతా ఒకటయ్యే అవకాశాలు ఖచ్చితంగా మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు సౌత్ స్టేట్స్లో కూడా అటు కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, వీళ్ళు ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అటు కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఇండియా కూటమికి పూర్తి మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఇండియా కూటమితోనే ఉంటుంది. కాబట్టి ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 63 స్థానాల్ని తీసుకుంటున్న సమాజ్వాదీ పార్టీ 17 స్థానాల్ని మాత్రం కాంగ్రెస్కి అప్పజెప్తుంది. అయితే మరోవైపు మధ్యప్రదేశ్లో 29 స్థానాలకు గాను 1 స్థానాన్ని మాత్రమే తీసుకుంటున్న సమాజ్వాదీ పార్టీ మిగిలిన స్థానాలన్నింటిలో కూడా కాంగ్రెస్కి మద్దతుగా నిలబడింది. అయితే ఇంకొన్ని రాష్ట్రాలు ఇప్పుడు గోవా కావచ్చు, అటు ఢిల్లీ కావచ్చు, ఇట్లాంటి మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఈ పొత్తులపై మరింత క్లారిటీ రానుంది. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.